ఈనాటి స్టూడెంట్స్ వెల్కమ్. ఈ ఫంక్షన్ పేరేందో నాకు తెలియదు. గెట్ టుగెదర్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక అసెంబ్లీ అయ్యి అందరూ కలిసి నిర్వహించుకునేటువంటి ఈ ఫంక్షన్లో నన్ను అతిథిగా ఆహ్వానించిన వశిష్ఠ జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ సురేందర్ రెడ్డి గారు, ఈ ప్రిన్సిపల్ గారు, విశిష్ట అతిథి కావుల డిఎస్పి వెంకటరమణ గారు, ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ అధినేత రాజ్ కుమార్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పట్టణాధ్యక్షులు గుత్తుకొండ కిషోర్ గారు, జ్యోతి బాబురావు గారు, సాయి గారు, బీజేపీ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు భరత్ కుమార్ గారు, సాయి గారు, అదేవిధంగా సోదరి షబ్బు గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకులు, కాలేజీ స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ, విద్యార్థులకి అందరికీ కూడా నా దీవెనలు తెలియజేస్తూ, మీ చిరునవ్వులు చూడాలని, మీ ఆనందాన్ని చూడాలని, మీతో కొంత మా కష్టాన్ని బాధల్ని మర్చిపోయి ఆనంద డోలికల మధ్య మీతో కొంతసేపు మమేకం అవుదామని, మీ చిరునవ్వులతో ఎక్కువ కాలం జీవించాలని, కొంతసేపు మీతో గడిపితే మా హృదయానికి ఆనందం వస్తుందని, మీతో కలిసేందుకు, మీతో మాట్లాడేందుకు ఇక్కడికి రావటం జరిగింది. విద్యార్థి దశ చాలా గొప్పది. ముఖ్యంగా విద్యార్థులుగా మీరు ప్రైమరీ దశలో, ఇంటర్మీడియట్ వ్యవస్థలో, సెకండరీ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఈరోజు మీరున్నారు. ఇది నిజమైన దశ. మీ జీవిత సోపానానికి, మీ జీవిత ఎదుగుదలకి కరెక్ట్ అయిన టైంలో మీరున్నారు. ఈ టైంలోనే మీరు జీవితం కోసం కలలు కనాలి. ఆ కలలని మీరు సాకారం చేసుకోవాలి. గురువులు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేది మన నానుడి. జన్మనిచ్చింది తల్లిదండ్రులు కాబట్టి జన్మనిచ్చిన తల్లికి నమస్కారం చేయాలి. బుడిబుడి నడకల నుంచి ఇంత స్థాయికి నడిపిస్తున్న నాన్నకి నమస్కారం చేయాలి. జ్ఞానాన్ని పెంపొందిస్తూ ఒకసారి అందరూ కూడా మన ఎమ్మెల్యే గారి స్పీచ్కి ధన్యవాదాలు తెలుపుతూ చప్పట్లు కొట్టాల్సిందిగా ప్రస్తావించారు. ఆ ఎమ్మెల్యే గారు నాకు సింహంలా కనిపించారు. నిజంగా మీకు ఒక విషయం చెప్పారు, ముత్యపు చిప్పల గురించి చెప్పారు. సార్, వాళ్ళు నిజంగా సముద్రంలో ఉన్న ముత్యపు చిప్పలో పడ్డారు సార్. 700 మంది విద్యార్థులు. ఇక్కడ 700 ముత్యాలు తయారు కాబోతున్నాయి. మీరంతా కూడా ముత్యాలుగా మారాలని ఎమ్మెల్యే గారు కలాం గారు చెప్పినట్టు కళలు కనాలి. కళల్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రాత్రి కలగాని పొద్దున్న మర్చిపోయేది కాదు. ఏ కలగానామో అది మన జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది.
మనం ఏ రకంగా దానికోసం ప్రయత్నం చేయాలి ఉన్నత స్థితికి చేరడానికి అని మీరు దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. కష్టపడి చదివితే కానీ ఈ రోజుల్లో మీకు ఇప్పుడు చూస్తే ప్రపంచ దేశాల్లో ఉద్యోగాలు దొరకడం చాలా కష్టమవుతుంది. ప్రపంచ దేశాల్లో పనిచేసే వాళ్ళంతా కూడా ఇండియానే బెటర్ అని చెప్పి మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది. కాబట్టి మనకున్నటువంటి సోర్సెస్ని ఉపయోగించుకొని బాగా చదువుకుంటే తప్ప కాంపిటీషన్ని తట్టుకోవడం కష్టం. జాబ్స్ రావడం లేదని చెప్పి నిరుత్సాహపడకూడదు. మనకి ఎన్నో రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగమే, ప్రైవేట్ ఉద్యోగం రావాలంటే కష్టం. ప్రైవేట్ ఉద్యోగాలలో లక్షల శాలరీస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగాల కంటే మించిన శాలరీస్ ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో ఇస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా మన ఎయిమ్, మన గోల్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. మనం ఏం కావాలి, దానికోసం మన వంతు మనం ప్రయత్నం ఏం చేస్తున్నాం, మనం కరెక్ట్ లైన్లో నడుస్తున్నామా లేదా, దానికోసం ప్రయత్నిస్తున్నామా లేదా. తల్లిదండ్రులకు బాధ్యత ఎంతవరకు ఉంటుంది? కాలేజ్ ఫీజులు కడుతున్నారు, మా పిల్లడు కాలేజీకి వెళ్తున్నాడు, వశిష్ట కాలేజీకి వెళ్తున్నాడు, బాగా చదువుకుంటాడు అనే నమ్మకంతో. కానీ ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? కాలేజీలో మీకు ఏదైనా డౌట్లు వస్తే లెక్చర్స్ని అడుగుతున్నారా లేదా, మనం కరెక్ట్గా కాలేజీకి వెళ్తున్నామా లేదా, కరెక్ట్గా చదువుకుంటున్నామా లేదా అనేది ఆలోచన చేయాలి. ఈరోజు జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ చాలా ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరికేదానికి అవకాశం ఉంది. మన అల్టిమేట్ గోల్ ఏంటి? చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం చేయాలి, మంచి జాబ్ చేయాలి, మంచి శాలరీ ప్యాకేజ్ కావాలి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉండే ఆశ. ఆ ఆశని మనం గోల్ రీచ్ కావడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం, మన వంతుగా ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నాం, చదువుకుంటామా లేదా కరెక్ట్గా. ఇప్పుడు వీరు ఈ టైం అంతా కూడా చదువుకే కేటాయించాలి. ఇది ఆడుకొని పాటలు పాడుకొని టైం వేస్ట్ చేసే సమయం కాదు. చాలా కష్టపడి పనిచేస్తే చదువుకుంటే కానీ మీ గోల్ రీచ్ కాలేని పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు అందరికీ మళ్ళీ తెలియజేస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి, మంచి స్థితికి రండి. ఈరోజు ఆన్లైన్ కోర్సెస్ చాలా ఉన్నాయి. బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళకి ఒకే రకమైన జాబ్, ఒకే రకమైన ప్యాకేజ్ వస్తుంది. అది మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మా యొక్క కాలేజీ డెవలప్మెంట్కి, మా కాలేజీ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క మా వెల్ విషర్స్కి, మా యొక్క స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా యొక్క విద్యార్థులకి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. మన కాలేజ్ శ్రీ వశిష్ట జూనియర్ కాలేజ్ 2019లో స్థాపించడం జరిగింది. ఈ రోజుకి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న మన కాలేజ్ స్థాపించి. కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 3 మాత్రమే జరిగాయి. అది మన కాలేజ్ స్టూడెంట్స్కి. అది ఎందుకో మీకు తెలుసు. మన కాలేజ్ స్టార్ట్ చేసిన తర్వాత 2 years కంప్లీట్గా కరోనా కారణంగా ఎగ్జామ్స్ బంద్ అయ్యాయి. ఎగ్జామ్స్ అనే లేదు. అప్పుడు ఆ 2 years మన వశిష్ట కాలేజ్ అని మనం చెప్పుకుంటుంటే బయట అది ఎక్కడ ఉంది టౌన్లో, వశిష్ట కాలేజా కావాలో కూడా ఉందా అనే విధంగా 2 years మన కాలేజీ ఉండింది. తర్వాత జరిగిన 2021-22 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగటం. మన కాలేజీకి 4 గ్రూపులు ఉన్నాయి, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఎస్. ఈ 4 గ్రూపుల్లో కూడా మన కాలేజీ యొక్క ఆణిముత్యం మొదటి ఎగ్జామ్స్లోనే ఎంపీసీలో 465 మార్కులు సాధించి
మా కాలేజీ పలాని పుల్లారెడ్డి నగర్లో ఉంది అని కావాలని తెలియపరిచింది. అదేవిధంగా ఆ సంవత్సరం జరిగిన బైపీసీలో కానీ, ఎంఈసీలో కానీ, సిఈసీలో కానీ 4 గ్రూప్స్ కూడా టౌన్ పాస్ చేయమని. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామ్స్లో మా యొక్క ఎండి లక్ష్మీ నిశిత అదే 465 మార్కులు ఎంపీసీ భాగంలో టౌన్ పాస్ట్. బైపీసీ తేజస్విని టౌన్ పాస్ట్. రీసెంట్ గా ఈ సంవత్సరం మార్చిలో జరిగిన ఎగ్జామ్స్ లో సంజన ఒక్కసారి ఆలోచించాలండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సేమ్ మార్క్ 465 సేమ్ మార్క్ టౌన్ పాస్ట్. బైపీసీ వర్షిత టౌన్ పాస్ట్. వరుసగా 3 సంవత్సరాలు వరుసగా టౌన్ పాస్ట్ సాధించారు, సేమ్ మార్క్ 465. అదేవిధంగా బెటర్మెంట్ ఎగ్జామ్ ఈ సంవత్సరం బెటర్మెంట్ ఎగ్జామ్స్ లో మా కాలేజ్ యొక్క ఆధిముత్యం ఏం టౌన్ పాస్ట్ కాదు, స్టేట్ పాస్ సాధిస్తాను అని 465 మార్కులతో స్టేట్ పాస్ సాధించిన మా శ్రీ పూజిత ఒక్కసారి పైకిలేమ్మా బాబా, ఒక్కసారి పైకిలేమ్మా బాబా. మా యొక్క ఆధిముత్యం ఒక్కసారి క్లాప్స్. స్టేట్ పాస్ట్. Sri Pujita is being felicitated by our honorable MLA. It's not just Sri Pujita, but there are 7 students who got more than 465 marks. TDP Town President to come on to the dais. Now it's time to welcome Rajkumar Chaudhary Garu, correspondent MSR Degree College, to occupy his seat on the dais. Now I would like to invite Bharatiya Janata Party State Leader Bharat Kumar to the dais. Now I take pleasure to invite your chief guest a big round of applause. Now I would like to
Give our chief guest a big round of applause. Now, I would like to invite Muthikonda Kishore Babu, PDP Town President, to come on to the dais. Now it's time to welcome Rajkumar Chaudhary Garu, correspondent, MSR Degree College, to occupy his seat on the dais. Now I would like to invite Bharatiya Janata Party State Leader Bharat Kumar to the dais. Give them a big applause. Now I take pleasure to invite మీకు ఒక విషయం చెప్పారు, ముత్యపు చిప్పల గురించి చెప్పారు సార్. వాళ్ళు నిజంగా సముద్రంలో ఉన్న ముత్యపు చిప్పలో పడ్డారు సార్. 700 మంది విద్యార్థులు. ఇక్కడ 700 ముత్యాలు తయారు కాబోతున్నాయి. మీరంతా కూడా ముత్యాలుగా మారాలని ఎమ్మెల్యే గారు